ఆఫ్ ఏ మళ్ళీ క్లోజర్ కడితే అది ఏ బార్ ఓపెన్ చెప్పాలి. నెక్స్ట్ ఏ బార్ అంటే ఏంటి మనకి క్లోజ్ సూపర్ సెట్ ఆఫ్ ఏ. అవునా? ఇందాక ఏం చెప్పాము సెట్ క్లోజ్ అయితే దాన్ని బార్ వేస్తే మళ్ళీ ఓపెన్ చెప్పాను నేను. కాదు, ఇందాక ఏ క్లోజర్ అనుకోండి లేదా వై క్లోజర్ అనుకోండి వై బార్ ఎంత ఓపెన్ చెప్పాను ఇక్కడ రాసాం కదా. వై క్లోజర్ అయితే వై బార్ తెరిగిపోవాలి, వై తెరిగిపోవాలి అంటే వై బార్ ఎక్కువ వై అవ్వాలి. ఇది వై అనుకోండి ఇప్పుడు నాకు ఈ సెట్ని వై క్లోజ్ అయింది అంటే వై బార్ తెరిగిపోవాలి మళ్ళీ నేను వైకి ఎక్కువ అవ్వాలి. వై అంటే ఇక్కడ నాకు ఏ బార్ హోల్ బార్ ఈక్వల్ మళ్ళీ ఏ బార్. అర్థమైందా? అది రాస్తాను. నెక్స్ట్ ఏ సబ్సెట్ ఆఫ్ బి అయితే ఏ బార్ సబ్సెట్ ఆఫ్ బి బార్ అని చెప్పాలి. ఏ సబ్సెట్ ఆఫ్ బి తీసుకోండి ఫస్ట్. ఏది సబ్సెట్ ఏ బార్. ఇప్పుడు ఏది ఏ బార్ సబ్సెట్. నెక్స్ట్ అలా ఏది సబ్సెట్ బి సబ్సెట్. బి అనేది బి బార్ సబ్సెట్. అర్థమైందా? అంటే మొత్తం ఏది ఏంట్లో ఉంది మనకి బి బార్లో. కానీ ఏది కంటైన్ చేసి స్మాలెస్ట్ క్లోజ్ సూపర్ సెట్ ఏంటి ఏ బార్. కాబట్టి ఏ బార్ సబ్సెట్ బి బార్ అయితే అది అయిపోయింది. నెక్స్ట్ ఏ యూనిట్ బి దేంట్లో ఉంటుంది ఏబి హోల్ బార్లో ఉంటుంది అంతే కదా. అలా ఏ దేంట్లో ఉంటుంది ఏ బార్లో ఉంటుంది, బి దేంట్లో ఉంటుంది బి బార్లో ఉంటుంది. కాబట్టి ఏ యూనిట్ బి సబ్సెట్ ఆఫ్ ఏ బార్ యూనిట్ బి బార్ అయితే. కానీ ఈ సెట్ కంటైన్ చేసే స్మాల్ క్లోజ్ సూపర్ సెట్ ఏంటి దాని హోల్ బార్. కాబట్టి దేర్ ఫోర్ ఏ యూనిట్ బి హోల్ బార్ is the smaller closed superset of A. Therefore, A and B whole bar is subset of A and B bar అయింది. అది అయిపోయింది. ఈక్వాలిటీ చెప్పాలి మనం. అందుకని ఫస్ట్ ఏం రాసాను చూడండి. ఫస్ట్ ఇక్కడ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ బార్ బి సబ్సెట్ ఆఫ్ బి బార్ యూనియన్ చేశాను అలా రాశాను. ఇప్పుడు ఏం చేస్తాను డైరెక్ట్గా ఫస్ట్ యూనియన్ తీసుకోండి. ఏ సబ్సెట్ ఆఫ్ ఏ అండ్ బి అంటే అప్పుడు ఏమవుతుంది మనకి ఇందాక చెప్పాక ఏ సబ్సెట్ ఆఫ్ బి అయితే ఏ బార్ సబ్సెట్ బి బార్ పోయింది కదా ఇక్కడ నుంచి. కాబట్టి ఏ బార్ సబ్సెట్ ఆఫ్ ఏ అండ్ బి హోల్ బార్ అవుతుంది. అలా బి సబ్సెట్ ఆఫ్ ఏ అండ్ బి పైన బార్ వేస్తే బి బార్ సబ్సెట్ ఆఫ్ ఏ అండ్ బి హోల్ బార్. మొత్తం రెండు రాసాం కాబట్టి ఏ బార్ యూనియన్ బి బార్ సబ్సెట్ ఆఫ్ ఏ అండ్ బి హోల్ బార్ అయింది. 1 and 2 నుంచి ఈక్వాలిటీ హోల్డ్ అయిపోయింది. అర్థమైందా? నెక్స్ట్ ఇంటర్సెక్షన్ చూడండి. ఏ ఇంటర్సెక్షన్ బి దీనికి ఏ సబ్సెక్ట్, ఏ ఇంటర్సెక్షన్ బి కూడా బి సబ్సెక్ట్. ఇందాక చేస్తాం కదా మనం సెకండ్లో ఏ సబ్సెట్ ఆఫ్ బి అయితే ఏ బార్ సబ్సెట్ ఆఫ్ బి బార్ అని చెప్పాం. కాబట్టి ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ బార్ ఈ సబ్సెట్ ఆఫ్ ఏ బార్, ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ బార్ ఈ సబ్సెట్ ఆఫ్ బి బార్. రెండు క్లబ్ చేస్తే ఏ ఇంటర్సెక్షన్ బి సబ్సెట్ ఆఫ్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి బార్. యూనియన్లో అయితే ఈక్వాలిటీ హోల్డ్ అవుతుంది, ఇంటర్సెక్షన్లో ఈక్వాలిటీ హోల్డ్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి. క్లోజ్ సెట్స్లో అది ఓపెన్ సెట్ రివర్స్. ఓపెన్ సెట్స్లో ఏమవుతుంది మనకి యూనియన్లోనేమో సబ్సెట్ హోల్డ్ అవుతుంది, ఇంటర్సెక్షన్లో ఈక్వాలిటీ హోల్డ్ అవుతుంది. క్లోజ్ సెట్స్ వచ్చి రివర్స్ కదా, మరి రివర్స్ చెప్పాలి. ఈ యూనియన్లో ఈక్వాలిటీ అవుతుంది, ఇంటర్సెక్షన్లో ఈక్వాలిటీ హోల్డ్ అవుతుంది. ఫుల్ సబ్సెట్ కండిషన్. అర్థమైందా? అక్కడ చూడండి సార్.